హలో. క్రాన్బెర్రీస్ అండ్ యూటీఐ. క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే యూటీఐ రాకుండా ఉంటుందా డాక్టర్ అని చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను. లెట్స్ అన్ఫోల్డ్ వాట్స్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ. క్రాన్బెర్రీస్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పిఏసి, దట్ ఈస్ ప్రో యాంథోసైనడిన్స్. సో ఇది పర్ డే 36 మిల్లీగ్రామ్స్ అనేది మనం కనుక కన్జ్యూమ్ చేస్తూ ఉన్నప్పుడు రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ అండ్ ప్రూవెన్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆల్ న్యాచురల్ ఈజ్ సేఫ్ అని అనుకోవడమే ప్రాబ్లం. ఇప్పుడు అంత డోసేజ్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కావాలంటే రోజుకి న్యాచురల్గా అవైలబుల్ అయ్యే జ్యూసెస్ నుంచి రోజు లీటర్న్నర జ్యూస్ తాగితే కానీ అంత బెనిఫిట్ ఉండదు మనకి. కానీ అదే లీటర్న్నర జ్యూస్ తాగాలంటే రోజుకి దానిలో ఉండే షుగర్, దానిలో ఉండే క్యాలరీస్ ఎంత డ్యామేజ్ చేస్తాయో బాడీకి అర్థం చేసుకోండి. అండ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్ ఎట్ ఆల్. సో అందుకే క్రాన్బెర్రీ సప్లిమెంట్స్ అనేవి వస్తాయి, వేర్ ద షుగర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లెఫ్ట్ అవుట్ అండ్ ఓన్లీ ద యాక్టివ్ ఇంగ్రీడియంట్ పిఎస్ఎస్ విల్ బి దేర్. సో ఆల్ న్యాచురల్ ఈజ్ నాట్ ఆల్వేస్ సేఫ్. సమ్టైమ్స్ సప్లిమెంట్స్ ఆర్ బెటర్, అండ్ ఎస్పెషల్లీ క్రాన్బెర్రీలో. అసలు ఈ పిఏసి క్రాన్బెర్రీ అనేది ఎట్లాగా హెల్ప్ చేస్తుంది యూటీఐ ప్రివెన్షన్లో అంటే, యూటీఐని ట్రీట్మెంట్లో ఆల్రెడీ యాక్టివ్ యూటీఐలో ఈ క్రాన్బెర్రీ అనేది ఏమాత్రం పనికిరాదు. బట్ మళ్ళీ యూటీఐ రాకుండా ఉండే ప్రివెన్షన్లో ఈ క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో అది పనికొస్తుంది అనమాట. ఏం చేస్తుంది ఈ క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్? మన బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మనకి యూరినరీ బ్లాడర్, మూత్రాశయం లోపలికి అంటుకోనివ్వకుండా ఉపయోగపడి లోపల ఇన్ఫెక్షన్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. సో క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఈస్ ఫర్ ప్రివెన్షన్, నాట్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆర్ క్యూర్ ఆఫ్ యూటీఐ. స్టే అవేర్, స్టే హెల్తీ. స్వాస్థ్యం నిత్యం.